హాయ్, ఐఎమ్ రాధా ప్రియాంక, సర్టిఫైడ్ కెరియర్ కౌన్సిలర్ ఫర్ టీన్స్. ఇప్పటివరకు కెరియర్ కౌన్సిలింగ్ అంటే ఏంటి అండ్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద 5 మేజర్ డైమెన్షన్స్ దట్ ఇంపాక్ట్ కెరియర్ చాయిసెస్, దాంట్లో పర్సనాలిటీ గురించి డీటెయిల్గా తెలుసుకున్నాం. ఈ వీడియోలో హౌ ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ ఇన్ఫ్లుయెన్స్ కెరియర్ చాయిసెస్ అనే విషయం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మామూలుగా మనం ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ రెండు ఒకటే అనుకుంటాము, కానీ నిజానికి రెండు వేరువేరు విషయాలు. మనం ఈ రెండిటికి డిఫరెన్స్ క్లియర్గా తెలుసుకుంటే కెరియర్ చాయిసెస్ ఈజీ అవుతాయి. ఇంట్రెస్ట్ అంటే పిల్లలు న్యాచురల్గా ఎంజాయ్ చేసేవి. మనము వాళ్ళకి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇది చెయ్యు అని గుర్తు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా ఆ పనులు చేసేస్తారు. ఆ పనులు చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎక్సైట్మెంట్, ఒక క్యూరియాసిటీ, ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అదే ఇంట్రెస్ట్. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. కొంతమంది పిల్లలకి ఎక్కువ మాట్లాడడం ఇష్టం ఉంటుంది. ఎప్పుడు ఫ్రెండ్స్తో మాట్లాడతారు, క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఎప్పుడైనా ఇంట్లో పేరెంట్స్కి కొన్ని విషయాలు క్లాస్లో జరిగాయని చెప్తారు, అవి వింటే మనకు అది నిజమే అనిపిస్తుంది. అంత క్రియేటివ్గా చెప్తారు వాళ్ళు. అండ్ కొంతమంది పిల్లలకి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది. వాళ్ళు మనం చెప్పకపోయినా సైలెంట్గా వెళ్ళి పెన్ను, పేపరు, పెన్సిల్ ఏవో తీసుకొని డ్రా చేసుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది పిల్లలు వాళ్ళకి సంబంధించిన వస్తువులు కానీ, వాళ్ళ బొమ్మలు కానీ, వాళ్ళ బుక్స్ కానీ చాలా నీట్గా సర్దుకుంటారు. అండ్ ఇంట్లో కూడా ఏదైనా అరేంజ్ చేయమంటే చాలా చక్కగా అరేంజ్ చేసేస్తారు. కొందరికి గ్యాడ్జెట్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇష్టం. కొందరికి పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడము, అలాంటి యాక్టివిటీస్ నచ్చుతాయి. ఇఫ్ ఎ చైల్డ్ మూవ్ naturally towards some activities, that is their interest. ఇప్పుడు స్కిల్స్ ఏంటో చూద్దాం. స్కిల్స్ అంటే వాట్ చైల్డ్ కెన్ యాక్చువల్లీ డూ వెల్. అది వాళ్ళ ఎబిలిటీ. అది ప్రాక్టీస్, లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్తో వస్తుంది. జస్ట్ నచ్చడం వల్ల రాదు. పిల్లలకి కొన్ని నచ్చుతాయి, అది నచ్చినంత మాత్రాన వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అని కాదు. స్కిల్స్ షో పర్ఫార్మెన్స్, నాట్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, if a child have good communication skills, they speak clearly and confidently. చైల్డ్కి క్రియేటివిటీ ఉంటే వాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తారు, కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఇంకో చైల్డ్కి లాజికల్ థింకింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ తొందరగా సాల్వ్ చేస్తారు. ఇంకొందరు చాలా నీట్గా స్ట్రక్చర్డ్గా రాస్తారు. ఇంకొంతమంది పిల్లలు టెక్నాలజీని చాలా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఇవన్నీ స్కిల్స్ అంటే వాళ్ళు ఆ విషయాలు చాలా మంచిగా చేయగలరు అని అర్థం. ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి నచ్చేవి, అండ్ స్కిల్స్ అంటే ప్రాక్టికల్ ఎబిలిటీ. అది వాళ్ళ ఎఫర్ట్స్ అండ్ కంటిన్యూస్ ట్రైనింగ్ వల్ల వస్తుంది. ఇంట్రెస్ట్ హార్ట్ లాంటివి అండ్ స్కిల్స్ చేతులు లాంటివి. ఒక రైట్ కెరియర్ చూస్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ మ్యాచ్ అయితే అది గుడ్ ఫిట్. అదే ఇంట్రెస్ట్, స్కిల్ అండ్ పర్సనాలిటీ మ్యాచ్ అయితే అది బెస్ట్ ఫిట్. కొన్నిసార్లు పిల్లలకి కొన్ని నచ్చుతాయి, ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ దాంట్లో స్కిల్ ఉండదు. కొన్నిసార్లు స్కిల్ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబుకి సింగింగ్ అంటే ఇష్టం, కానీ వాయిస్ కంట్రోల్, పిచ్, రిథమ్ ఇవన్నీ స్ట్రాంగ్ లేకపోతే అది స్కిల్ కాదు, జస్ట్ ఇంట్రెస్ట్ మాత్రమే. ఇప్పుడు ఏ స్కిల్స్ ఏ ప్రొఫెషన్తో మ్యాచ్ అవుతాయో కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమ్యూనికేషన్ సరిగ్గా ఉన్న వాళ్ళకి లా, హెచ్ఆర్, టీచింగ్ ఇలాంటి ఫీల్డ్ సెట్ అవుతాయి. అండ్ ఆర్గనైజింగ్ మంచిగా ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి ఫీల్డ్స్. లాజికల్ థింకింగ్ సరిగ్గా ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ ఇలాంటి ఫీల్డ్. అండ్ ఎంపతి ఉన్న వాళ్ళకి సైకాలజీ, నర్సింగ్ ఇలాంటి ఫీల్డ్ సెట్ అవుతాయి. చూసిండ్రు కదా ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ మన పిల్లల కెరియర్ చాయిసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో. నెక్స్ట్ వీడియోలో లెర్నింగ్ స్టైల్స్ అండ్ కెరియర్ మోటివేటర్స్ మన పిల్లల కెరియర్ చాయిసెస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో తెలుసుకుందాం. And till then, please like, share and subscribe my channel, and thank you for watching.